నల్గొండ జిల్లా కట్టంగూరు మండల పరిధిలోని ఐటిపాముల గ్రామంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ పథకము తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు అవుతుందని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని బీజేపీ ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా కమిటీ అధ్యక్షుడు గోలి ప్రభాకర్ అన్నారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం అందుతుందని తెలియజేశారు. వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా కోసం, వాళ్లకు రక్షణగా కల్పించడం కోసం ప్రతి ఒక్క రోగికి కూడా సుమారు 1600 జబ్బులకు ఉపయోగపడే విధంగా ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని 2014 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుండగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంది. దీని ద్వారా చేస్తాం, అది అవసరం లేదు అని మన ముఖ్యమంత్రి గారు ఆపడం జరిగింది. కానీ బీజేపీ అనే పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇన్సూరెన్స్ కూడా అందరికీ వర్తింపజేయాలి, అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో పోరాటం చేసి ఒత్తిడి తేవడంతో ఈరోజు కేసీఆర్ దిగి వచ్చి ఈ 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా మనకు అమలు చేయడానికి ఒప్పుకున్నాడు.